ఏం చేయగలరండి? నన్ను చంపగలరా, రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. కిటికీలు కూడా వేసేసుకున్నారు, బిగిన అయిపోయి ఉంటది. మీరు చాలా స్ట్రాంగ్ అంటే నువ్వు కూడా సపోర్టింగ్ ఆ సైడ్ ఇచ్చేస్తున్నావా? టీడీపీ పవర్ ఏంటంటే జగనన్న మీరు వినాల్సింది కొన్ని ఉన్నాయి. చెప్పు, చెప్పి తగలడు. ఐటీడీపీ ఎంత స్ట్రాంగో తెలుసానా? ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? వాళ్ళని కవచం లాగా తయారు చేస్తారు వాళ్ళ చుట్టూ. ఇప్పుడు చెప్పేది ఇప్పుడా? అలాగే టీడీపీ గొప్పతనాన్ని నేను మీకు చెప్పకపోతే మనం ఎప్పుడు భ్రమలో బతకాల్సి వస్తుంది. ఇదేం కర్మరా దేవుడా. ఒక కొడాలి నానినో వల్లభనేని వంశీనో వాళ్ళు నమ్ముకోరన్నా. ఇల్లుగాలు ఒకటి ఎడుతుంటే ఇడ్లీలో కన్న పోసేయలేదని ఇంకొకటి ఎడుతున్నట్టు మధ్యలో నేను ఎంతమందిని చూసినా కూడా ప్రేమలోనే పడలేదు. ఎంతమందిని చూసినా కూడా. కానీ ఆ పరమజ్యోతి మనిషిని చూసినాక అతనిలో ఏంటో, అతని కళ్ళలో చక్రాలు, అతని కళ్ళల్లో కళ్ళు పెట్టే లోతుగా చూశాను. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. రే రవి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. ఆ పిల్లలు, ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు, వారి ఆప్యాయత ఏమైందో తెలియదు. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. ఆ అవ్వతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేమంతా ఉన్నాం. లేదుగా. పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను. వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా ఇన్ని కోట్ల మందికి, లక్షలు కూడా కాదు, కోట్ల మందికి మంచి జరిగించి. అది మేం చెప్పాలి, నీకు నువ్వు అనేసుకుంటే సరిపోదు. కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. వెరీ గుడ్ డెసిషన్, బట్ సారీ. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నా. ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, ఏమంటే కొంచెం జంకడండి, అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. నాతో పోటీ పడి ఓడిపోయానని ఆత్మహత్యలాంటి చేసుకో. ప్రజల తీర్పు తీసుకుంటాం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. తమరి గురించి నాకు తెలీదా చెప్పండి? తెలుసు కదా. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో. ఇంత దుఃఖంలో నిన్ను చూడలేకపోతున్నానన్నా, నా వల్ల కాదన్నా, నాకు ఏడుపు వచ్చేస్తుంది. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నా. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సూపర్. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఇదేరా ఇంతకాలం నేను ఎదురు చూసింది. దీనికోసమే నేను కలలు కన్నది. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, ఎంట్రుకలు నిక్కవచ్చుకుంటాయి ఇక్కడ. నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.